ఏంటమ్మా? మోదింది. మోదింబి. మీ వయసు ఎంత? 23. 23. మీకు అమ్మ నాన్న ఉన్నారా? నాన్న లేడు, అమ్మ ఉంది. అక్కలు చెల్లెళ్ళు? 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. అంటే మీరే పెద్ద? నేనే పెద్ద. ఏం చదువుకున్నారా మీరు? 5 చదువుకున్నా. 5 చదువుకున్నారు. ఈమె భర్తను మీరు పెళ్లి చేసుకున్నారు, అవునా? రెండో పెళ్లి మీకు. మీకు తెలుసా ఆయనకి ఆల్రెడీ పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారని తెలుసా? పిల్లలు. మరి తెలిసి అలా చేసుకోవడం కరెక్టా? ఎందుకు చేసుకున్నారు మీరు? మేడం, నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఇలానే గొడవలు, తగాదలు, విడాకులు తీసుకున్నాం. బాబుకు 3వ నెల కడుపుతో ఉన్నా. మీకు ఆల్రెడీ ముందు పెళ్ళయింది? ఇతను సిద్ధా కాకుండా ఇంకొక అతను? అతనితో దగ్గర వాళ్ళకే ఇచ్చారు. మీ ఆయన పేరు ఏమన్నా? సిద్ధా? సిద్ధా. అయితే నాకు 3వ నెల కడుపుతో ఉన్నప్పుడే వదిలేస్తారు. ఇష్టం లేదని గొడవలు పెట్టుకొని మేనమామ కొడుకే ఇచ్చారు. ఎందుకులే అని చెప్పి విడాకులు తీసుకున్నాం. అబ్బాయిని కన్నా నేను. విడాకులు ఎక్కడ తీసుకున్నారు? కోర్టులో తీసుకున్నాం. మళ్ళీ మా మసీద్ ద్వారా కూడా తీసుకున్నాం. ఎందుకంటే మాకు అలా కోర్టులో తీసుకుంటే చెల్లవంట. అందుకని మళ్ళీ మేము మసీదులో కూడా తీసుకున్నాం. తీసుకున్నాక బాబుని అట్లానే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెంచుతూనే ఉన్నా. 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మా అమ్మ చీటికి మాటికి పెళ్లి చేసుకో, 2 ఆడపిల్లలు ఉన్నాయా, నువ్వు ఇలా ఇంట్లో ఉంటే ఎలా అంటుంది. నేను అన్నా కదా, ఎవరైనా సరే అమ్మా, నా పిల్లగాడు నా దగ్గర ఉండాలి, అమ్మోళ్ళ దగ్గర ఉంచుతాను, నేను చేసుకోను అని అన్నా. అయితే మా ఆయన ఉన్నాడు కదా, వాళ్ళ మేనత్త కూతురికి ఇచ్చారు. ఇప్పుడు ఇవి మా మేనమామ కూతుర్ని వాళ్ళ మేనత్త కూతురికి ఇచ్చారనమాట. మా వదిన కరాలపాడులో ఉంది. చెప్పింది మాకు ఇలా. మా అమ్మ ఎట్లా ఫంక్షన్కు దీనికి వెళ్తే, అత్త ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ఆవిడ 4 సంవత్సరాలు బట్టి రావట్లేదంట. 4 సంవత్సరాలు? 4 సంవత్సరాలు బట్టి రావట్లేదంట. వాళ్ళు కేసులు గొడవల్లో ఉన్నారు. అమ్మాయి మరి ఇస్తే వాళ్ళు అబ్బాయిని చూసుకుంటారేమో, అడుగుతాను నేను, చేసుకుంటారా అంది. అమ్మ చేసుకుంటదేమో, అమ్మాయి మాత్రం ముందు అబ్బాయి ఉండాలంటున్నది, వాళ్ళ ఇష్టమైతే వచ్చి చూసుకోమను అన్నారు. సరేలే అన్నారు. మా అత్త మా ఆయన ఇద్దరు వచ్చి చూసుకున్నారు. నేను చెప్పేసా, సరే ఇష్టపడతాము అన్నారు. నాతో అన్నారు కదా, మరి మేము విడాకులు ఇవ్వలేదు, నిన్ను 10 మందిలోనే పెళ్లి చేసుకుంటాను, దొంగ పెళ్లి అయితే చేసుకోను, నేను విడాకులు వేయలేదు. ఎప్పటికైనా ఒకళ్ళు నా భార్య నా పిల్లలు వస్తే వాళ్ళని ఉంచుకుంటా, నిన్ను ఉంచుకుంటా, వాళ్ళు వచ్చారని నువ్వు పోతే మాత్రం నాకు సంబంధం లేదు. ఆ అమ్మాయి వచ్చినా కానీ అయితే మళ్ళీ నాకు భర్త కావాలని నువ్వు ఉంటే నిన్ను ఆ అమ్మాయిని ఇద్దరిని చూసుకుంటాను అని చెప్పాడు. సరేలే, నాకు కావాల్సింది నా చెల్లెల పెళ్ళి కదా, నాకు కూడా ఒక తోడు ఉంటుంది. నా పిల్లగాడికి తండ్రి, ఇంతవరకు నా పిల్లగాడికి తండ్రి తెలియదు. ఇప్పుడు ఇతనే నాన్న అనుకుని నాన్న అని పిలుస్తుంది. నాన్నలాగా చూసుకుంటాడు, బయట బాగుంటుంది, నాకు కూడా పరువు ఉంటుంది అని చెప్పి నేను చేసుకున్న తర్వాత పెళ్ళైన 3 నెలలకు ఏమో ఈమె వచ్చింది. నేను ఇంతవరకు ఈ అమ్మాయి మొహం చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. కేసు పెట్టింది నర్సరావుపేటలో. మరి నేనైతే పోలే స్టేషన్లో, మరి ఏం మాట్లాడుకుంటారో ఏమో. చెప్పిందంట, ఆ అమ్మాయికి డబ్బులు ఇస్తాను వెళ్ళిపో అందంట. ఈయనొచ్చి నాకు చెప్పాడు, మరేంది నువ్వు వదిలిపెడతావా ఏంది, నేనైతే వెళ్ళిపోను, ఇక్కడైనా చచ్చిపోతా కానీ నేను వెళ్ళిపోను, అట్లా వెళ్ళిపోయేదంటే నేను పెళ్లి ఎందుకు చేసుకుంటాను, నా ఆడపిల్లలు నా తల్లి ఒకటే ఉన్నది అని చెప్పాను నేను. అది అయిపోయినా మళ్ళీ 3 నెలలకి పిడుగురాళ్ళలో కేసు పెట్టింది. ఏమని పెట్టింది, నేను మా అత్త కొట్టి ఆమె నల్లపసలు గొలుసు తీసుకున్నామని కేసు పెట్టింది. పెడితే నేను వెళ్ళాల స్టేషన్కి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇక్కడికి పిలిపించింది. అంతే జరిగింది. నేను మాత్రం వెళ్ళను. నా పిల్లగాడు నేను కూలి నాలు చేసుకుంటూ నాకంటూ భర్తని ఆయన చూసుకోపోని నా భర్త నాకు ఉంటాడు అంతే మేడం. నేను మాత్రం వెళ్ళను. నేను వెళ్తే మా అమ్మ చనిపోద్ది ఒకసారి. ఇప్పటికే మా అమ్మ చాలా ఇబ్బందుల్లో ఉంది, నా చెల్లి పెళ్లి చేయాలని. ఇప్పుడు నేను సడన్ గా వెళ్ళిపోమంటే నేను ఎలా వెళ్ళిపోయాను మేడం? అంటే అబ్బాయి తాగడం తిరగడం అన్ని చేస్తాడా? ఇవన్నీ నాకు తెలియదు కానీ మేడం, నా దగ్గరకు వచ్చిన కాంచి మాత్రం సిగరెట్లు తాగుతాడు. ఈ రోజుల్లో తాగని వాళ్ళు ఎవరు మేడం మీరు చెప్పండి? నేను తాగని వాళ్ళు ఉన్నారని నేను మిమ్మల్ని అడగల. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్తే చాలు. సిగరెట్లు తాగని వాళ్ళు ఉన్నారా, తాగుడు తాగడం ఉన్నారా, మొగోడు అన్నాక తిరగనోడు ఉన్నాడా, ఇవన్నీ సూక్తులు అడగల, ఏంటి మంచి చెడులు అడగల, ప్రపంచంలో ఏం జరుగుతుందని మిమ్మల్ని అడగట్లే. నేను ఆ అబ్బాయి గురించి అడుగుతున్నా, ఆ అబ్బాయి కూడా తాగుతాడా? ఇది వరకు సంగతి నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడైనా ఫంక్షన్లు అయినా ఏదైనా పండుగలైనా ఆ రోజు తాగొస్తాడు. సరే, ఇప్పుడు మీ ఆయన బిల్స్ మాట్లాడు.